వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతారు. రైతుల పరిస్థితి మరీ ఘోరం. పంటలు బాగా పండించుకోవచ్చు అని ఆనందపడాలో, ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియక భయపడాలో అర్థం కాని పరిస్థితి. మా కష్టాలు ఎవరు తీరుస్తారు దేవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తారు. ఇంతకు ఆ ప్రాంతం ఏంటి, ఎక్కడుంది? ఇవి తూర్పుగోదావరి జిల్లాలోని లంక ప్రాంతాలు. వర్షాకాలం వచ్చిందంటే చాలు వీరికి భయం పట్టుకుంటుంది. ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా నది దాటాల్సిందే. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపుడి లంక, బోరగులంక, అరిగలరివారి లంక, ఉడిముడి లంక వాసులు పడుతున్న బాధలివి. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న రోడ్లు వరదలకు కొట్టుకుపోవడంతో పడవలే గతయ్యాయి. అక్టోబర్, నవంబర్ వచ్చిందంటే వీరి కష్టాలు వర్ణనాతీతం. కృష్ణా గోదావరిలో అనేక మంది జలమయం అయిపోయారు. వాళ్ళకి ఎవరు దిక్కు? ఒకవేళ మాకు అటువంటి ప్రమాదం జరిగితే ఎవరు మమ్మల్ని కాపాడేది? కాబట్టి ప్రమాదం జరిగినప్పుడైనా గుర్తించేది, ముందు గుర్తించరా ప్రభుత్వం? ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం మీకు వచ్చి ఏదో జరిగిపోయిన తర్వాత చేసేది ఏం లేదు. కానీ జరగకముందు ప్రభుత్వం గుర్తించి మాకు వంతెన అన్న శాంక్షన్ చేయాలని అడుగుతున్నాం. గత ప్రభుత్వ పెద్దలు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ అది శిలాఫలకానికి పరిమితమైంది. ఏం తెచ్చుకోవాలన్నా నది అవతల ఉన్న గంటి పెదపూడికి పడవలో వెళ్లాల్సిందే. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఆవలకు వెళ్లాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని లంకవాసులు భయాందోళనకు గురవుతున్నారు. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అత్యధికమైన ప్రాబ్లం ఏంటంటే మాకు బ్రిడ్జి కావాలి. ఈ బ్రిడ్జి లేకపోవటం వలన గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు, అలాగే విద్యార్థులు, అలాగే ఏదైనా వ్యాపారస్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అతి ప్రాముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము వైద్య సదుపాయాన్ని తీసుకెళ్ళడానికి గోదావరి వచ్చిన ఎట్టేళ్లలో అర్థం కాని పరిస్థితి. నావల మీద తీసుకురావాలంటే వాళ్ళని చేతులు పట్టుకుని వాళ్ళ నావలు ఎక్కించాలి, అక్కడ మరి తీసుకురావాలి. ఏదైనా అర్జెంట్ పరిస్థితి అయితే కొంతమంది అయితే ప్రాణాలే కోల్పోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కేవలం మాటలకే పరిమితమయ్యారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిసినా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదని లంక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మరి గోదావరి వచ్చేసింది, ఇలాగ ఇబ్బందులు పెడుతున్నామండి. మాకే వంతెన లేదు, ఏమీ లేదండి. మమ్మల్ని పట్టించుకునేవారు లేరండి ఎవరోనో. మరి ఓట్లు ఏం చేసిందాకా తిరుగుతున్నారండి. వేసిన కానీ మేము ఇంకెవరో చూతలేదండి. ఇప్పుడు నామలు సరిగ్గా లేదండి. మేము అవసరం వచ్చాను కానీ మాకు పొట్టగడదండి. మరి ఎన్నికల సమయంలో నాయకులకు గుర్తొచ్చే మేము మిగతా సమయాల్లో గుర్తుకు రామా అని లంక గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని తమకు పరిష్కార మార్గం చూపాలని వేడుకుంటున్నారు.